హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ ఆనపకాయ పులుసు అండి. స్టార్ట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఆనియన్స్ని గ్రేట్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేయకూడదు, గ్రేట్ చేసుకుంటేనే గ్రేవీ బాగుంటుంది. దాని తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండుని చక్కగా సోక్ చేసుకోవాలండి. సోక్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో ఆనపకాయ పీసెస్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి మీరు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. దాని తర్వాత ప్యాన్ పెట్టండి. ప్యాన్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత పచ్చిమిర్చి ఇంకా గ్రేట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనం సాల్ట్ ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యే వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన ఆనియన్స్ చక్కగా కలర్ చేంజ్ అయ్యాయి కదండి, ఫ్రై కూడా అయింది. ఇప్పుడు కొంచెం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఒక పించ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ గరం మసాలా అవసరం లేదండి. దాని తర్వాత సాల్ట్ సరిపడేంత ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత ఒక టమాటో తీసుకున్నానండి, ప్యూరీ చేసుకొని. చూడండి, చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం చింతపండు ఉంది కదండి, వాటర్ డ్రైన్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకుని చక్కగా ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూడండి, బాయిల్ రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఆనపకాయ పీసెస్ కుక్ చేసుకుని ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే కూర చిక్కగా వస్తుందండి. చపాతీ తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కర్రీ నచ్చుతుంది. కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. చింతపండు యాడ్ చేసుకున్నాం కదా. చూడండి, కూర చక్కగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ పెట్టి ఒక 5 to 8 minutes అలాగా కుక్ చేసుకోవాలండి. ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేయండి, సాల్ట్ ఇంకా సరిపోయిందో లేదో. ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా అయినా మీరు కూర దించుకోవచ్చండి, లేదంటే కొంచెం గ్రేవీలా ఇంకా మనం చిక్కగా కావాలన్నా కుక్ చేసుకోవడమేనండి. నేను ఇంకొంచెం 5 minutes అలాగే స్లో ఫ్లేమ్లో ఉంచాను. చూడండి, నా కూర చక్కగా దగ్గరికి వచ్చిందండి. ఇలా కూర చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.